ప్రభుత్వ టెండర్‌లో బీసీలకు టెండర్‌లకు ఎందుకు ఇంత తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? సింపుల్ ఆన్సర్ సార్ దీనికి. హ్మ్. బీసీలు కాబట్టి అన్యాయం చేస్తుర్రు. హ్మ్. ఇంకో క్వశ్చనే లేదు కదా. హ్మ్. ఎందుకు అన్యాయం చేస్తారు? బీసీలు కాబట్టి. హ్మ్. ఇప్పుడు మరి 42% హ్మ్. రిజర్వేషన్‌లో ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో అప్పుడు చెప్పినారు. అది అమలు చేయలేదు. హ్మ్. కాంట్రాక్టర్లకు 42% ఇస్తారని ఇది అమలు చేయలేదు. హ్మ్. సప్లైన్ అని ఇది అమలు చేయలేదు. హ్మ్. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని ఇది అమలు చేయలేదు. హ్మ్. ఎలక్షన్ టైంలో జస్ట్ వాళ్ళు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళు సీట్ల మీద కూర్చొని మనని ఇట్లా ధర్నాల పొంటి తిప్పడమే వాళ్ళ వాళ్ళ లక్ష్యం. అదే చేస్తున్నారు అంతే. ఇప్పుడు కాంగ్రెస్‌లో కూడా బీసీ మంత్రులు ఉన్నారు. అసలు వాళ్ళు కూడా ఇంతవరకు ప్రస్తావించకపోవడం ఎందుకు వాళ్ళు ప్రస్తావిస్తలేరు వాళ్ళసలు? వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. మనం ఇక్కడ నుంచి అయితే మండలిలో మల్లన్న గారు చాలాసార్లు మాట్లాడడం మనం అందరం చూసినాము. హ్మ్. చాలాసార్లు మనం కూడా ఇన్నిసార్లు ఇన్ని ధర్నాలు చేసినప్పుడు కూడా హ్మ్. మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. హ్మ్. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ సీట్లో వాళ్ళు ఉన్నారు సార్, రాజ్యాధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎంత ప్రెషర్ చేపెట్టినా ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు. సో అందుకోసమే రాజ్యాధికార పార్టీ అనేది ఒక పార్టీ వచ్చింది. హ్మ్. ఈ బీసీలకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా 42% కాదు, ఎవరెంతో వారికంతా. హ్మ్. అదే రెడ్డిలు ఇక్కడ కూర్చొని వాళ్ళ టెండర్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ధర్నా చేయాలనేసి అని మల్లన్న గారు ఇప్పుడే చెప్పినారు. అది చేసి చూపిస్తాం ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి కేరళకెళ్ళి 6 గ్యారెంటీలు అమలైనాయి అని చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ మరి తెలంగాణ ప్రజలు అసలు ఏం చేయలేదని అంటున్నారు. వేరే స్టేట్కి వెళ్ళి చెప్పినప్పుడు అక్కడ ఏమనుకుంటారు, నిజంగా తెలంగాణ ఇంత డెవలప్ అయిపోయిందా, ఇన్ని గ్యారెంటీలు అమలు జరుగుతున్నాయా హ్మ్. అని అనుకుంటారు తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ రియాలిటీ చూడరు కదా సార్. హ్మ్. ఇక్కడ మాట్లాడితే ఇక్కడ రియాలిటీ అనేది తెలుస్తుంది. ప్రజల ముందు చెప్తే వాట్ ఈస్ వాట్ అనేది అర్థమవుతుంది. వేరే స్టేట్కి వెళ్ళి ఇక్కడ అన్ని అమలవుతున్నాయి అంటే ఆ గవర్నమెంట్ కూడా అంత ఈజీగా నమ్మదు. మనం ఎప్పటికప్పుడు దానికి ఎన్కౌంటర్ ఇస్తూనే ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అబద్ధాలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుర్రు. మళ్ళీ అక్కడ వేరే స్టేట్ వెళ్ళి అబద్ధాలు చెప్పి అక్కడ కూడా ఓట్లు వేయించుకోవాలని వాళ్ళ ఇంటెన్షన్. నిజంగానే తెలంగాణ బాగుపడిపోయిందేమో, మేమే వేయలేదేమో, మేము నెక్స్ట్ టైం తెచ్చుకోవాలి కాంగ్రెస్ అనేసి అని వాళ్ళు అనుకోవాలని అట్లా చెప్తారు సార్, అంతే, ఇంకేం లేదు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 100% అన్డౌటెడ్లీ ఉన్నాయి సార్. దీనికి ఏమంటారు, అసలు మనం క్వశ్చన్ వేసుకోవడం లేదు. ఆల్రెడీ బీసీలు అంతా ఏకమైనారు. ఇప్పుడు ధర్నా చూస్తే మీకు అర్థమైపోయింది. అక్కడ అనేక రకమైన ధర్నాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు బీసీ కాంట్రాక్టర్లు కానీ, బీసీ సప్లైన్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పటికి ఎంతోమంది మా ఆఫీస్కి వచ్చిపోతూ ఉన్నారు సార్. మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, ఆ విధంగా అన్యాయం జరుగుతుంది అనేసి అని ఇప్పటికే బీసీలు అంతా ఏకమైనారు సార్. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బీసీలు అందరూ ఒక్కటవుతారు, బీసీ రాజ్యాధికారం సాధించుకుంటారు. అల్టిమేట్‌గా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటారు ఈ బీసీ ఉద్యమం? బీసీ ఉద్యమం గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా సార్ నేను. బీసీలని ఇట్లా మోసం చేసి ఓట్లు వేయించుకొని మీరు సీట్లు ఎక్కి మమ్మల్ని ఇంకా మభ్యపెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఖచ్చితంగా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పిన అమలు చేస్తారా? 2 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటికైనా మీరు టైం ఉంది కాబట్టి మీరు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మీరు ఏమన్నా మంచి సానుభూతి సంపాదించి మా ఓట్లు వేయించుకుంటే బెటరు. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. లేదు ఇదే చేస్తామంటే ఖచ్చితంగా మీకు రాజకీయ బొంద పెట్టి చూపిస్తామని నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా. ఇదే చెప్పదలుచుకున్నా సార్. పాత ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, బీసీ కాంట్రాక్టర్ల పైన చిన్న చూపు చూపడం జరుగుతుంది. మేము ఎన్నో మార్లు మాకు సంబంధించిన ఈ పత్రాలు కూడా పోయి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎన్నో సార్లు కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా ఎన్నో లేఖలు కూడా రాయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అమలు అనేది జీవో అనేది అమలు చేయలేరు. ఈరోజు బీసీ కాంట్రాక్టర్లనే కాకుండా బీసీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ అనేది టెండర్ పనుల్లో కలిగిస్తే బీసీలో చదువుకున్న నిరుద్యోగులకు కూడా ఒక మంచి ఉపాధి మార్గం అనేది దొరుకుతుందనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కాంట్రాక్టర్ అసోసియేషన్ అనేది ఫామ్ చేసి ఒక 6 సంవత్సరాల కిందట అప్పటి నుంచి కూడా ఈ జీవో ఇంప్లిమెంటేషన్ కోసం అన్ని ప్రయత్నాలు అనేది చేస్తున్నాం. ఇప్పుడు మల్లన్న గారు 42 కావాలని చెప్పి అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తాడు. అసలు ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఎందుకు స్పందిస్తలేదు అసలు దీంట్లో? అదే మాకు అర్థం కావడం లేదు. మేము ఎన్నోసార్లు కూడా అది చేసినా కానీ కూడా వాళ్ళు మనం చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టే ఈరోజు ఇందిరా పార్క్ సాక్షిగా ఈడ ధర్నా చౌక్లో ధర్నా అనేది నిర్వహించి తీర్మార్ మల్లన్న గారి ఈ గొంతుతో కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మేమందరం కూడా చెప్పడం జరిగింది. మమ్మల్ని అనేది పై లెవెల్లో ఎవరు కూడా మా కాంట్రాక్టర్లను గుర్తిస్తలేదు ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వానికి బీసీలలో కూడా ఇంతమంది చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. మేము అన్నీ కూడా మెయింటెనెన్స్ హ్యూమానిటీ వర్కులు మేమే చేస్తామనేది
అది వాళ్ళు గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించాలన్న దానికి నిదర్శనంగా ఈరోజు ధర్నా చేయడం. కాంగ్రెస్ మంత్రులు కూడా ఉన్నారు బీసీ వాళ్ళు కూడా అసలు వాళ్ళని చెప్పినాక ఇంత పట్టించుకుంటలేరు ఎందుకు బీసీ మంత్రులు మన బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది, దీని గురించి కూడా చెప్పడం జరిగింది పలుమార్లు. కానీ అక్కడ నుంచి ఎటువంటి మాకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది లేదు, రావట్లేదు. మళ్ళీ ఎందుకు ఇలా బీసీ కాంట్రాక్టర్ల పైన చిన్నచూపు చూస్తున్నారు, బీసీలను చిన్నచూపు చూస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. సరే, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు నాయకులు అంటే పక్కన పెడితే బీసీ నాయకులు కూడా బీసీ కాంట్రాక్టర్ల పైన చిన్నచూపు చూడడం అనేది చాలా బాధాకరం. దానికోసమే ఈ ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం. ఈ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ కూడా తగ్గే విధంగా తగ్గకుండా మేము ఇంకా ముంగటికెళ్తామని చెప్పి తీన్మార్ మల్లన్న గారిని మా వెంట పెట్టుకొని ఇంకా ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు ముంగటికెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.